దోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోవిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ బోయినపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశ్రయించదను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానములను గాక. ఆయన భార్య అలాగే పిల్లలు బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమును దేవుని కొరకు పెంచాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథంలో ఏం చెప్తుందంటే మంచి తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఆస్తిని నిల్వ చేస్తారు. ఆస్తినే కాదు, బైబిల్లో మంచి తల్లిదండ్రులు భక్తులు తమ పిల్లలను దైవ మార్గంలో నడిపించుకుంటారు. వాళ్ళను ఉన్నతమైన వ్యక్తులుగా చదివించాలి. అదే సమయంలో బాల్యము నుండి ప్రార్థించుట కూడా నేర్పించాలి. బైబిల్ చదివించుట కూడా నేర్పించాలి. అప్పుడు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. తిమోతిని గురించి ఏం చెప్తుందంటే బైబిల్ బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీ వెరుగుదువు అని బైబిల్ చదివిస్తాడు. సమూయేలు పాలు విడిచిన వాడు ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చాడో వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను అనే మాట మనం చూస్తాం. కనుక పిల్లల క్షేమం కొరకు తల్లిదండ్రులు ఇద్దరూ ప్రార్థన చేయాలి. మా చిన్నతనములో మా తల్లిదండ్రులు అప్పుడు మాకు కరెంటు కూడా ఉండేది కాదు, కిరసనాయిల బుద్ధి. కానీ వారు అన్నం వండుతానే ఒరేయ్ భోజనం రెడీ అయింది మనం ప్రార్థన చేసుకుందామురా అనేవారు. ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చినాయి, అసలైంది లేదు. చూసారా, ఫ్యాన్ ఉండిపోయింది, లైట్ ఉండిపోయింది, దోమలు కుట్టుకోకుండా ఆలవుట్టు కూడా ఉండిపోయింది, అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ కుటుంబములో ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. అలాగే పిల్లలకు పెద్దలకు పరిచర్య చేసేది కూడా నేర్పించాలి. పిల్లల క్షేమం కొరకు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు వారిని ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తారు. కనుక నీ పేరేం పేరు? ప్రశాంత్ జీవితములో దేవుడు గత సంవత్సరాలన్నీ కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చిన ప్రభును మనం స్తుతించాలి, మనం గణపరచాలి. ప్రభువా, పిల్లల యొక్క చదువులో చదువుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయి. మేమైతే కష్టపడి వారిని ప్రోత్సహిస్తున్నాం, మంచిదే. కానీ అప్పుడప్పుడు స్కూళ్ళకు కూడా వెళ్ళి క్లాస్ టీచర్ను, హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మా పిల్లలకు మంచి మార్కులు వస్తున్నాయా లేదా, మా పిల్లలు ఏ సబ్జెక్ట్లో వెనక ఉన్నారు అని కనుక్కోవాలా. ఎందుకంటే నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఈ దినాలలో 100 రూపాయలు పొరుగువానికి ఇవ్వాలంటే 100 ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎంత?
1000 కూడా కాదు, 100 రూపాయలు అంటే వీడు ఇస్తాడా ఇదేనా అన్నట్టుగా. అదే జ్ఞానము మన పిల్లల మీద ఉపయోగిస్తే మన పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాయి. ముఖ్యంగా దేవుని సన్నిధికి నడిపించాలి. ఖాళీ సమయాలలో బైబిల్ చదివించాలి, బైబిల్ చదివించాలి. రోజు చదివిస్తున్నావా, అప్పుడప్పుడు చదివిస్తున్నావా? చదువుకోరా అంటున్నావా? కోరా కారు ఉండకూడదు, మనం చదువుకుందాం రా అనల్లా. అప్పుడే పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేస్తుంది. నిలబడండి, అందరూ నిలబడండి. మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. పుట్లు శాంతమ్మ గారి బట్టి మీకు స్తోత్రములు. కంటి ఆపరేషన్ అయింది, మీరు ముట్టికి స్వస్థపరిచారు. చెన్నయ్య ఆయన భార్య వారి సంతానం, నరసింహ ఆయన భార్య వారి సంతానం, అలాగే పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, రెండవ కుమార్తె ఆమె భర్త వారి సంతానాన్ని కూడా వీళ్ళందరూ యవన ప్రాయంలో ఉన్నారు. యవన ప్రాయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడినట్లుగా ప్రశాంతి జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను, మీకు దీవెన కలగజేసేదను అన్నాడు. తిమోతి వలె బాల్యము నుండి దేవుని లేఖనాలు ఎరుగునట్లుగాను, మోషే వలె సకల విద్యలు అభ్యసించినట్లుగాను, హూరాము వలె చురుకుదనము కలిగి ఎదుగునట్లుగాను కృపను దయచేయమని ఈ కేక్ కట్ చేస్తుండగా మీరు మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మోషన్న ప్రార్థన చేస్తాం. మా తండ్రి యేసు క్రీస్తు అధిక పరిశుద్ధమైన నామమున తండ్రి గృహమున చేరి ఈ నామమున ప్రార్థన చేయటం తండ్రి 14 సంవత్సరములు కాపాడుతూ పుట్టినది మొదలుకొని ఎంతో తండ్రి మరి వ్యాధి బాధలను ఎన్నో ప్రమాదములను కాపాడుతూ రక్షిస్తూ భద్రపరుస్తూ చేస్తూ 15వ సంవత్సరం దయా కిరీటంగా స్తోత్రం చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి జనులను తండ్రి ఈ కుటుంబాన్ని ఈ బిడ్డను బట్టి సంతోషించి ఆనందించినట్లు ఈ కుటుంబంలో తండ్రి ఈ రక్షణ స్నాద స్వరం వారి పిల్లల తండ్రి అనిపించినట్లు బాల్యం నుంచి నీ యందు భయభక్తులు కలిగి ఆమె తండ్రి వల్ల మొక్కలు వల్ల ఆమె తండ్రి సన్నిధిని ఎదిగి ఫలించినట్లు నర్సింహ బాగా ప్రేమించి చిన్న పిల్లలు మట్టిస్తారు. వారి తండ్రి తోడైతే ప్రకాశం తీర్చి మహిమ ప్రదర్శన నరసింహ చేయ వ్యాపారంలో తండ్రి స్థానానికి పొందవచ్చు. మహిమ పొందవలసిన తండ్రి నాకు తండ్రి ప్రశాంతం నాకు వారి తండ్రి ముఖ్యంగా తండ్రి దీవించము పశు సంతోషించు సహాయపడుతున్నాడు. యేసయ్య అధిక పరిశుద్ధులు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. బర్రని వస్తుంది పక్క అది పాట అయిపోయింది. కేక్ కట్ చేస్తున్నాడు, జాగ్రత్త. మోకాళ్ళు ఉండు కింద నువ్వు కూడా చేతులు పట్టి ఇద్దరు, నువ్వు అది చేయబెట్టుకో వన్ చేయబెట్టుకో. అది తల్లిదండ్రులకు ముఖ్యంగా అది. అత్త స్వరం కూడా ఎట్లా వచ్చాను
నిలబడి లేనా అట్లా ఫోటో కొట్టున్నా అట్లా. ఇప్పుడు మళ్ళీ మీ మమ్మీకి ఏందో రగ్గు మీద వేసినారు వాసన వస్తుంది, మాడిపోయిన వాసన వస్తుంది. అది ఆడబెట్టినా అట్లా నా ఫోటోలు కొట్టండి. చెల్లెలు ఇప్పుడు చేతి దగ్గరికి రా, ఇది తీసుకుందా వానికి పెట్టండి పెట్టు అట్లేకి ఊరికే యాక్షన్. నేను తినమనిలే యాక్షన్. నువ్వేం తినాకు, అది అట్లా చూడు, యాక్షన్ రియాక్షన్. అది అయిపోయి అది యాక్షన్ రియాక్షన్ అయిపోయినా రైట్. ఆ సమయం మళ్ళీ రాదు. ఇప్పుడు కూర్చున్నామన్న లేదు ఎట్లా బా ఫోటో కొట్టినా. ఓకే నువ్వు రానా కేక్ పైకి లేచండి మీ అక్కని పిలుసురా, నన్ను పిలుచుకోకుండా ఉన్నాను నా అల్లుడు అంటాను. అది ఫోటో కొట్టు అది ఇంకా అత్తని పిలుసు. అత్త రాత క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలంట. నేను పట్ల లైట్గా దూరం. ఓకే ఉండు. వదిలే అంతేలే అది అది కదా షాట్ వేసుకున్నప్పా కనపడుతులేరబ్బా చాటు. ఓకే లేదు లేరబ్బా. ఓకే అయిపోయింది.